హాయ్ యూఎస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ప్రకారం మనకి రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం ఒక 14 మందికి ఏంటంటే భారత పౌరసత్వం అనేది ఇవ్వడం జరిగిందనమాట. అసలు దీనికి సంబంధించి పౌరసత్వం అంటే ఏంటి, ఈ యొక్క సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ప్రకారం ఎటువంటి ప్రజలు యొక్క పౌరసత్వాన్ని పొందడానికి అర్హులు, అదే విధంగా అనర్హులు ఎవరు, అన్ని వివరాలు కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అసలు ఈ యొక్క సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఏంటంటే మనకి ఈ యొక్క చట్టం ప్రకారం ఏంటంటే భారతదేశానికి సరిహద్దుగా ఉన్నటువంటి దేశాలు అంటే పాకిస్తాన్ కానీ లేదా బంగ్లాదేశ్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ ఈ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మన భారతదేశానికి వలస వచ్చినప్పుడు అక్కడ మెజారిటీగా ఉన్నటువంటి ముస్లింలు కాకుండా మైనారిటీలుగా ఉన్నటువంటి హిందువులు కానీ లేదా క్రిస్టియన్స్ కానీ జైనులు కానీ బౌద్ధులు కానీ పార్సీలు కానీ సిక్కులు కానీ ఏంటంటే మన భారతదేశానికి వచ్చినప్పుడు మన భారతదేశ పౌరసత్వం అనేది వాళ్ళకి కల్పించడం జరిగిందనమాట. ఈ విధంగా పొరుగున్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి మైనారిటీగా కలిగినటువంటి ప్రజలందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మన భారతదేశానికి వచ్చినట్లయితే కనుక అంటే వలస వచ్చినట్లయితే కనుక వాళ్ళకి మన భారతదేశ పౌరసత్వం అనేది ఇవ్వడం కోసం ఈ యొక్క సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 అనేది కల్పించడం జరిగింది అనమాట. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే మనం 2016లో దీనికి సంబంధించినటువంటి బిల్లు అనేది లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగిందనమాట. 2019లో ఈ బిల్లు అనేది పాస్ అవ్వడం జరిగిందనమాట. కానీ ఇంతవరకు కూడా ఏంటంటే ఈ యొక్క బిల్లు పాస్ అయినప్పటికీ కూడా దీన్ని నోటిఫై చేయలేదన్నమాట. సో నోటిఫై ఏంటంటే ఏదైనా సరే ఒక బిల్లు అనేది లోక్సభలో అదేవిధంగా రాజ్యసభలో పాస్ అయినప్పుడు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఒక గెజిట్ నోటిఫికేషన్ ద్వారా నోటిఫై చేస్తుంది అనమాట. సో ఆ విధంగా నోటిఫై చేసినప్పుడు మాత్రమే ఆ బిల్ అనేది అమల్లోకి వస్తుంది. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క సిఏఏ బిల్ అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఏదైతే ఉందో దీన్ని 11 మార్చి 2024 నోటిఫై చేయడం జరిగిందనమాట. సో ఈ విధంగా నోటిఫై చేశారు కాబట్టి ఇది అమల్లోకి రావడం అనేది జరిగిందనమాట. సో ఈ యొక్క సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఏంటంటే పాకిస్తాన్ అదేవిధంగా బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో అంటే ఈ యొక్క దేశాలు అనేవి ఏంటంటే ముస్లింలు మెజారిటీగా ఉన్నటువంటి దేశాలు అనమాట. సో ఈ విధంగా ముస్లింలు మెజారిటీగా ఉన్నటువంటి దేశాల్లో ఏంటంటే మైనారిటీలుగా ఉన్నటువంటి కొన్ని వర్గాల వారు ఉంటారనమాట. సో ఈ విధంగా మెజారిటీగా ఉన్నటువంటి ముస్లింలు కాకుండా మైనారిటీలుగా ఉన్నటువంటి హిందువులు కానీ క్రిస్టియన్స్ కానీ జైనులు కానీ అదేవిధంగా సిక్కులు కానీ బౌద్ధులు కానీ పార్సీలు కానీ వీళ్ళందరూ ఏంటంటే విదేశాల్లో మతపరమైనటువంటి హింసకు గురవుతున్నారు. అంటే అక్కడ ముస్లింస్ అనేవాళ్ళు మెజారిటీగా ఉంటున్నారు కాబట్టి మైనారిటీగా ఉన్నటువంటి వీళ్ళు ఏంటంటే మతపరమైనటువంటి హింసకు గురైనట్లయితే కనుక వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మన భారతదేశానికి రావచ్చు అనమాట. అంటే వాళ్ళు అక్కడ అనేకమైనటువంటి హింసలకు గురవుతున్నారు కాబట్టి వాళ్ళని ఏమంటారంటే వలసవాదులను కూడా చెప్పుకోవచ్చు అనమాట. అదే విధంగా శరణార్థులను కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా శరణార్థులు కానీ లేదా వలసవాదులు కానీ మన భారతదేశానికి వచ్చినప్పుడు మన భారతదేశం ఏంటంటే వాళ్ళకి ఒక పౌరసత్వం అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క పౌరసత్వాన్ని ఎవరు ఇవ్వడం జరుగుతుందంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనే డిపార్ట్మెంట్ వారు మనకి ఈ యొక్క భారతదేశ పౌరసత్వం అనేది విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన భారతదేశానికి వచ్చినప్పుడు మన భారతదేశ పౌరసత్వం అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో గతంలో ఏంటంటే 1955 అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఏంటంటే 11 ఏళ్ల పాటు భారత్లో ఎవరైతే నివసిస్తున్నారో అంటే ప్రత్యేకించి ఏంటంటే విదేశాల నుంచి వచ్చినటువంటి శరణార్థులు కానీ లేదా వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో అంటే వలసవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఉద్దేశించింది. కాబట్టి వాళ్ళు ఏంటంటే గతంలో 11 ఏళ్ల పాటు భారత్లో కనుక నివసించినట్లయితే వాళ్ళు ఈ యొక్క భారత పౌరసత్వం అనేది పొందడానికి అర్హులు అనమాట. కానీ ఈ యొక్క సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దీని ప్రకారం ఏంటంటే దీన్ని సవరించడం జరిగిందనమాట. సో దీని ప్రకారం ఏంటంటే గత 14 ఏళ్లలో కనీసం 5 ఏళ్ల పాటు మన భారతదేశంలో ఉన్నప్పటికీ లేదా కనీసం ఒక ఏడాది కాలంగా మన భారతదేశంలో కనుక వాళ్ళు కనుక నివసించినట్లయితే ఈ యొక్క ఇండియన్ సిటిజన్షిప్ అనేది ఏదైతే ఉందో అంటే భారతదేశ పౌరసత్వం అనేది వాళ్ళు పొందడానికి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఈ యొక్క సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఏంటంటే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మన భారతదేశానికి వచ్చి మన భారతదేశ యొక్క పౌరసత్వాన్ని వాళ్ళు స్వీకరించవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి మనం గ్రూప్ 2 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి బిట్స్ మనం చదువుకోవాలంటే ఈ యొక్క రాజ్యాంగంలో యొక్క భారతదేశ పౌరసత్వానికి సంబంధించి ఏ భాగంలో పొందుపరిచారంటే 2వ భాగంలో పౌరసత్వానికి సంబంధించినటువంటి అనేక అంశాలు అనేవి మనకి భారత రాజ్యాంగంలో 2వ భాగంలో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా 11వ అధికరణ ప్రకారం పార్లమెంట్ అనేవి యొక్క భారత పౌరసత్వానికి చట్టానికి సంబంధించి సవరణలు అనేవి చేయొచ్చు. అండ్ ఏ అధికార ప్రకారం సవరణ చేయొచ్చు అంటే 11వ అధికరణ ప్రకారం మనకి పార్లమెంట్ అనేది భారతదేశ యొక్క పౌరసత్వ సవరణ చట్టం ఏదైతే ఉందో దీనికి సంబంధించి అనేక సవరణలు అనేవి ఏ ఆర్టికల్ ప్రకారం చేయొచ్చు అంటే 11వ అధికరణ ప్రకారం మనకి పార్లమెంట్ అనేది చట్టాలు చేయొచ్చు అనమాట. సో దీనికి సంబంధించి ఏమైనా ఎక్సెప్షన్స్ ఉన్నాయి అంటే ఎటువంటి మినహాయింపులు అనేవి ఉన్నాయి అంటే భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా అంటే విదేశాల నుంచి వచ్చినటువంటి పౌరులందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క చట్టం అనేది వర్తిస్తుందా అంటే అందరికీ కూడా ఈ చట్టం అనేది వర్తించదు. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల ప్రజలకి కూడా ఈ యొక్క సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ఏదైతే ఉందో అది వర్తించదు అనమాట. సో వాళ్ళు ఎవరంటే కనుక అస్సాం, మేఘాలయ, అదేవిధంగా మిజోరా, త్రిపురం రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ఏదైతే ఉందో వీళ్ళందరికీ కూడా వర్తించదు అనమాట. ఎందుకంటే ఈ రాష్ట్రాలన్నీ కూడా
ఏంటంటే 6th షెడ్యూల్‌లో పొందుపరచడం జరిగిందనమాట. అదే విధంగా ఈ రాష్ట్రాల ప్రజలే కాకుండా ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఏంటంటే ఈ యొక్క సీఏఏ రూల్స్ అనేవి వర్తించవనమాట. సో, దాంతో పాటు ఏంటంటే ఇన్నర్ లైన్ పర్మిట్ అనమాట. అంటే అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం రాష్ట్రాల్లో ఏంటంటే మనకి ఇన్నర్ లైన్ పర్మిట్ అనే ఒక బౌండరీ లైన్ అనేది ఉందనమాట. అంటే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఏంటంటే ముఖ్యంగా గిరిజనులు అనేవాళ్ళు ఎక్కువగా ఉంటారనమాట. అంటే గిరిజన ప్రాంతాలనేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒకవేళ గనక గిరిజన ప్రాంతాలకు అలా కాకుండా గిరిజన యాత్రలకు గనక ఒకవేళ గనక ఈ పౌరసత్వం గనక ఇచ్చినట్లయితే అక్కడ ప్రస్తుతం నివసిస్తున్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క హక్కులు అనేవి వాళ్ళ యొక్క హక్కులకు భంగం కలుగుతుంది కాబట్టి ఈ యొక్క ఇన్నర్ లైన్ పర్మిట్ అనేది గతంలోనే మనకి భారతదేశ ప్రభుత్వం ద్వారా వాళ్ళకి యొక్క అధికారం అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రస్తుతం నుండి అరుణాచల్ ప్రదేశ్లో కానీ అదేవిధంగా నాగాలాండ్లో కానీ అదేవిధంగా మిజోరాంలో కానీ ఈ యొక్క సిఏఏ రూల్స్ అనేవి వర్తించవు అనమాట. అంటే అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర రాష్ట్రాలతో పాటు ఏంటంటే ఇన్నర్ లైన్ పర్మిట్ కలిగినటువంటి ఈ యొక్క అరుణాచల్ ప్రదేశ్లో కానీ నాగాలాండ్లో కానీ ఈ యొక్క సిఏఏ రూల్స్ అనేవి లేటెస్ట్ రూల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఏంటంటే అప్లికేబుల్ కావన్నమాట. సో దీంతో పాటు ఏంటంటే అస్సాం రాష్ట్రంలో ఉన్నటువంటి కార్బీ ఆంగ్లాంగ్ గిరిజన జాతులకు అదేవిధంగా మేఘాలయలోని గారో హిల్స్ అనే గిరిజన జాతులకు అదేవిధంగా మిజోరాం ప్రాంతంలోని చంకా జిల్లా అనే ఒక డిస్టిక్ సంబంధించి కూడా ఈ యొక్క రూల్స్ అనేవి అప్లికేబుల్ కాదనమాట. అదేవిధంగా త్రిపురకి సంబంధించి కొన్ని గిరిజన తెగలు అనేవి అక్కడ నివసించడం జరుగుతుంది అనమాట. ఎవరైతే ఒక గిరిజన తెగలు అక్కడ నివసిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఈ రూల్స్ అనేవి అప్లికేబుల్ కాదనమాట. ఎందుకంటే గనక ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి గిరిజన తెగలతో పాటు ఎవరైతే శరణార్థులు అనే వాళ్ళు అక్కడికి వచ్చినట్లయితే వాళ్ళకు కూడా పౌరసత్వాన్ని కల్పించినట్లయితే వీళ్ళకి వస్తున్నటువంటి హక్కులు కానీ లేదా వీళ్ళకి గవర్నమెంట్ ఇస్తున్నటువంటి పథకాలు అనేవి ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళతో పాటు వాళ్ళకు కూడా కల్పించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ పేర్కొన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఈ యొక్క సిటిజన్షిప్ అమెండ్మెంట్ రూల్స్ అనేవి వర్తించవు అనమాట. సో దీంతో పాటు ఏంటంటే అనేక విమర్శలు అనేవి ఈ యొక్క సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద ఉన్నాయన్నమాట. సో అవి ఏంటంటే ఆర్టికల్ 14 ప్రకారం ఏంటంటే చట్టం ముందు అందరూ సమానులే అనేది మనకి ఆర్టికల్ 14 ప్రకారం మన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. మరి చట్టం ముందు అందరూ సమానులే అయినప్పుడు కేవలం ముస్లింలు కాకుండా హిందువులు, క్రిస్టియన్స్ అంటే మత ప్రాతిపదికన మీరు ఏ విధంగా మీరు యొక్క భారత పౌరసత్వాన్ని మీరు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తున్నారని చెప్పి అనేక మంది దీన్ని విమర్శించడం జరుగుతుంది అనమాట. అంటే ఏంటంటే ఇది మత ప్రాతిపదికన ఇవ్వడం జరుగుతుందని చెప్పి అనేక మంది విమర్శించడం జరుగుతుంది అనమాట. కానీ మన ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మన ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇది మత ప్రాతిపదికన మేము ఇవ్వడం లేదు. మన భారతదేశానికి పొరుగునటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ముస్లిమ్స్ కాకుండా మిగిలినటువంటి మైనారిటీ వర్గాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేకమైనటువంటి హింసలకు గురవుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఏంటంటే మన భారతదేశంలో ఆశ్రయం కల్పించడానికి వారికి మన భారతదేశం అనేది సురక్షితంగా నివసించడానికి ఒక అనువైన ప్రదేశంగా ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఏంటంటే భారతదేశ పౌరసత్వం అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పి మన ప్రభుత్వం వాళ్ళకి చెప్పడం జరిగింది అనమాట. సో ఇప్పుడే ఎందుకు దీన్ని తీసుకురావడం జరిగిందంటే మనకి పొలిటికల్ కాంటెక్స్ట్ కాకుండా ఏంటంటే ప్రస్తుతం అనేది మన భారతదేశంలో లోక్సభ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ యొక్క లోక్సభ ఎలక్షన్స్ లో ఓటర్లను అత్యధికంగా ప్రభావితం చేసేందుకు కూడా ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చారని చెప్పి అనేక మంది కూడా విమర్శించడం జరుగుతుంది అనమాట. సో దాంతో పాటు ఏంటంటే వీళ్ళు ఏంటంటే కేవలం మనకి పాకిస్తాన్, బంగ్లాదేశ్ అదే విధంగా ఆఫ్ఘనిస్తాన్ దేశాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే అంటే ఆ యొక్క దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే భారతదేశ పౌరసత్వం అనేది ఇస్తామని చెప్తున్నారు. కానీ ముస్లిమ్స్ ఎక్కువగా మనకి రోహింగ్యాలకు చూసినట్లయితే కనుక మనకి మయన్మార్ దేశానికి సంబంధించి రోహింగ్యాలు కూడా ఏంటంటే అక్కడ మైనారిటీ వర్గాలుగా కింద ఉన్నారన్నమాట. సో వాళ్ళకి ఎందుకని ఇక భారతదేశ పౌరసత్వం అనేది ఇవ్వడం లేదు. అదే విధంగా నేపాల్ కూడా మన భారతదేశానికి సరిహద్దుగా కలిగినటువంటి దేశం కాబట్టి నేపాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో మైనారిటీగా కలిగినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎందుకని ఇవ్వడం లేదు. అదే విధంగా భూటాన్ కూడా మన భారతదేశానికి సరిహద్దుగా కలిగినటువంటి దేశం అనమాట. సో ఆ దేశంలో ఉన్నటువంటి మైనారిటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎందుకని కల్పించడం లేదు అని చెప్పి అనేకమైనటువంటి విమర్శలనే ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా మన భారతదేశం యొక్క తీసుకొచ్చినటువంటి యొక్క సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019ని ఈ విధంగా వాళ్ళు అనేక మందికి అప్లికేబుల్ కాకుండా కొన్ని దేశాల్లో ఉన్నటువంటి ప్రజలకి వాళ్ళు ఇవ్వడం జరిగింది అనమాట. సో దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? మీకు అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అదే విధంగా ఈ యొక్క కరెంట్ పాలిటీ క్లాస్ అనేది ఏ విధంగా ఉంది అది కూడా మీకు అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.